అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఆనాటి అహంకారపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి శపథం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టం కడితే అందులో ప్రధాన పాత్ర పోషించిన జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ 10 సీట్లుంటే, ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే సిపిఐ 1 సీటుతో కలుపుకొని 9 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా. ఈ జిల్లా నుంచి వెళ్ళి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఒక రెవెన్యూ మంత్రి గారు ఉంటారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉంటారు. అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నటువంటి అతి కీలకమైన మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి జిల్లా కూడా ఈ జిల్లానే. ఖమ్మం ప్రజలంతా కూడా సంబరపడరు కావచ్చు, మాకు 3 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి, ఈ జిల్లా సుభిక్షంగా సురక్షితంగా కూల్చివేసిన గుడిసెలు, కూల్చివేసిన ఇళ్లతో నేను ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, ఒక హైడ్రా తెచ్చి హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఒక మూసి ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఖమ్మంలో కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆనాటి సమైక్య రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, ఇవాళ కర్నూలు, కడప, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కన్న ఊర్లో ఉపాధి లేకపోతే కనిపెంచిన అమ్మా నాన్నను అక్కడే వదిలిపెట్టి కన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్కో, ఖమ్మంకో, వరంగల్కో, కరీంనగర్కో వచ్చి పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, పూలు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళు, 10 ఇళ్లల్లో బట్టలు ఉతికి బతికేవాళ్ళు, ఆటో నడుపుకొని బతికేవాళ్ళు, రిక్షాలు తొక్కుకొని బతికేవాళ్ళు, ఇవాళ షాపులలో పనిచేసేవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళకు ఇల్లు కిరాయి పే చేసే కెపాసిటీ కూడా ఉండదు. వాళ్ళకు నగరంలో ఎక్కడైనా ప్రైవేటు భూములలో గుడిసెలు వేసుకుందామంటే ఉండనివ్వరు. కాబట్టి విసిరేసినట్టుగా ఊరికి బయట జనసంచారం లేని దగ్గర, కరెంటు లేని దగ్గర, మంచినీళ్ళు లేని దగ్గర పాములు కరుస్తాయి, తేలు కరుతాయి అని తెలిసినప్పటికి కూడా, వాళ్ళ ప్రాణాల ముప్పు ఉన్నప్పటికి కూడా విసిరేసినట్టుగా గుడిసెలు వేసుకుంటారు వాళ్ళు. పాపం గుడిసెలు వేసుకొని ఇక్కడి నుంచి పని చేసుకుంటారు వాళ్ళు. అట్లనే గుడిసెలు వేసుకున్న జనం, వీళ్ళు కొత్తగూడెం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చిండ్రా, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండ్రా, వీళ్ళు నల్లగొండ జిల్లా నుంచి వచ్చిండ్రా, కానీ వీళ్ళందరూ కూడా పేదలు మాత్రమే. వీళ్ళందరూ రెక్కాడితే కానీ డొక్కనిండని వాళ్ళు. చిన్న పిల్లల్ని ఇళ్లల్లో వదిలిపెట్టి వాళ్ళ ప్రాణాలకు ముప్పున్నప్పటికి కూడా పని చేసుకోకపోతే, భార్యాభర్తలు పని చేసుకోకపోతే నడవదు. కాబట్టి అట్లా పని చేసుకున్నాడు వాళ్ళు. భూదాన్